భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ కొత్తగూడెం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖర్ల నిరసన తెలిపారు. స్లాట్ బుకింగ్ వద్దు, పాత పద్ధతినే రిజిస్ట్రేషన్లు చేయాలని, ఇంటి నెంబర్లపై రిజిస్ట్రేషన్లు వెంటనే నిర్వహించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖర్లు మాట్లాడుతూ గత కొన్ని ఏళ్లుగా దస్తాలేఖర్లుగా రిజిస్ట్రేషన్లపై ఆధారపడి జీవనం గడుపుతున్నామని, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ కారణంగా రిజిస్ట్రేషన్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, స్లాట్ బుక్ చేసిన అనంతరం సర్వర్ పని చేయక చలాన డబ్బులు వెనక్కి రాక ప్రజలు సైతం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 500 చదరపు గజాల స్థలం ఉంటే వ్యక్తి తన అవసరాల నిమిత్తం 200 చదరపు గజాల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కావడం లేదని, ప్లాట్ను పాట్లుగా చేయడానికి తమకు అధికారం లేదని అధికారులు అంటున్నారని తెలిపారు. ఇంటి నెంబర్లపై రిజిస్ట్రేషన్లు, ఆస్తి పంపకాలు, పార్టిషన్ డీడ్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జరగకపోవడం వల్ల అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. దస్తావేజు లేఖర్ల జీవన ఉపాధి దెబ్బతినే విధంగా తెలంగాణ ప్రభుత్వ విధానం ఉందని, తక్షణమే ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. మేము దాదాపు గత కొన్ని ఏళ్ల నుంచి దస్తావేజు లేఖల అందరం ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఆఫీస్ మీద ఆధారపడి మా కుటుంబాలను జీవిస్తున్నాయి. ఈ మధ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానం వల్ల ప్రజలందరూ కూడా రిజిస్ట్రేషన్లు కాక ఆ స్లాట్ బుక్ చేసుకుని ఆ సర్వర్ పనిచేయక ఆ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత కట్టిన చలానా వెనక్కి రాక చాలా ఇబ్బందులు పడి ప్రజలందరూ చాలా అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా మాకు ఎప్పటి నుంచో కూడా ఇంటి నెంబర్లపై రిజిస్ట్రేషన్ జరుగుతూ వచ్చేవి. ఈ మధ్య ఇంటి నెంబర్లపై రిజిస్ట్రేషన్లు కానీ, ఆస్తి పంపకాలు జరిగినప్పుడు పార్టిషన్ డీడ్లు కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జరగకపోవడం వల్ల అందరూ కూడా చాలా ఇబ్బందులు పడి ఎవరు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రాకుండా ఉండడం వల్ల మా యొక్క జీవనోపాధి దెబ్బతినే విధంగా ఉంది. కావున దయ ఉంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యొక్క స్లాట్ బుక్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే మాకు రిజిస్ట్రేషన్లు కనుక జరిగే విధానంగా చూస్తే మీ అందరం కూడా చాలా ఉపాధి కలిగి ఉంటామని చెప్పేసి ఈ విధంగా కోరుకుంటున్నాము.